వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్. సో ఫ్రెండ్స్, మనకి ఈ పేపర్ ఏదైతే ఉందో ఏపీ ఐసెట్ 2024 6th మే రోజు సెకండ్ షిఫ్ట్ అండి. సో మనం ఫస్ట్ షిఫ్ట్ 1 ఏదైతే ఉందో దాంట్లో కూడా 11 మిస్టేక్స్ని మనం చూపించడం జరిగింది. సో ఇక్కడ షిఫ్ట్ 2 పేపర్ ఏదైతే ఉందో దీంట్లో కూడా సేమ్ మిస్టేక్స్ అండి, 11 మిస్టేక్స్ ఉన్నాయి. సో ఈ 11 మిస్టేక్స్ ఏంటివి, అవి ఎలా మనం తప్పైనవి అంటే ఎందుకు తప్పైంది అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ 11 మిస్టేక్స్ కోసం వీడియో మొత్తం వాచ్ చేయండి. అండ్ సెకండ్ ఏంటంటే ఈ మిస్టేక్స్ని మనం ఎలా అబ్జెక్షన్ చేయాలి. సో డబ్బులేం అవసరంగా కట్ కావండి, కానీ అబ్జెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది కూడా ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి మీకు ఆఫ్టర్నూన్ 3 PM వరకు నెక్స్ట్ వీడియో వస్తుందండి. సో ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాట్ ఓన్లీ అబ్జెక్షన్ అండి, సో ముందు జరగబోయే కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, సో ఎలా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్గా వీడియోస్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వామిక మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ అండి, దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం అండి, సో ఇప్పుడు మనకి తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో యాక్చువల్గా ఈ పేపర్ కూడా ఈజీగా ఉందండి. చాలా స్కోర్ చేయొచ్చు. మన పిల్లలు చాలా వరకు కూడా 135, 145 దాకా కూడా ఈ పేపర్లో వెళ్ళారు. సో దానికి మన కోర్స్ ఏదైతే ఉందో టార్గెట్ ఐసెట్ 2024 కోర్స్ ఏదైతే ఉందో ఎంతగానో హెల్ప్ అయిందండి. సో ఈ కోర్స్ అనేది మనకి తెలంగాణ ఐసెట్కి కూడా 100% హెల్ప్ అవుతుంది ఈ తక్కువ టైంలో. సో ఇక్కడ మనకి ఏంటంటే 25 days టైంలో మీకు మంచి స్కోర్ కావాలనుకుంటే మన యాప్ ఏదైతే ఉందో వామిక మ్యాథమెటిక్స్ మన యాప్ ఏదైతే ఉందో ఇన్స్టాల్ చేసుకోండి. మన కోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎన్రోల్ చేసుకోండి. ఇప్పుడు కోర్స్ ఫీజు కేవలం 600 రూపీస్ అండి. 600 రూపాయలకే మీకు 600 రూపాయలకే వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము కంప్లీట్గా. దేనికండి, సెక్షన్ ఏ 75 మార్క్స్, అదేవిధంగా సెక్షన్ బి 75 మార్క్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ షార్ట్కట్ మెథడ్స్. మీకు 150 మార్క్స్ సంబంధించిన వీడియో క్లాసెస్ అండ్ కమ్యూనికేషన్కి పీడిఎఫ్ నోట్స్ అండ్ ఎవ్రీ సండే లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే 10 మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి. 10 మాక్ టెస్ట్ కూడా వీటితో పాటు ఇదే 600 రూపాయల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే బిల్లింగ్ ఉందో వాళ్ళు వెంటనే వామిక మ్యాథమెటిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని టార్గెట్ ఐసెట్ 2024 కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా 9052450869కి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కమింగ్ టు క్వశ్చన్స్ అండి. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే మనకి మొత్తంగా ఈ పేపర్ షిఫ్ట్ 2లో కూడా 11 మిస్టేక్స్ ఉన్నాయి. ఈ 11 మిస్టేక్స్ని మనం లాస్ట్ నుంచి మొదలు పెడదాం. సో 11 మిస్టేక్స్ ఏంటివి అనేది, ఇది మాస్టర్ కీ పేపర్ అండి. ఈ పేపర్ ఏంటండి, మాస్టర్ కీ పేపర్. సో నేను లాస్ట్ నుంచి మొదలు పెడుతున్నాను చూడండి. ఈ పేపర్ అనేది మాస్టర్ కీ పేపర్. సో దీన్ని మీరు కంపేర్ చేసుకోండి. సో మాస్టర్ కీ పేపర్లో ఎన్నో క్వశ్చన్ మిస్టేక్ వచ్చిందో మీరు అబ్జెక్షన్ చేయొచ్చు. సో అక్కడ మనకి ఈ అబ్జెక్షన్ ప్రాసెస్ని నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తారు. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 199 అండి. సో క్వశ్చన్ నెంబర్ 199 అనేది మనకి ప్రాబబిలిటీ పైన అడిగాడండి. సో ఈ క్వశ్చన్లో మిస్టేక్ ఏంటి సార్ అంటే, వెన్ 3 dice ఆర్ థ్రోన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఈజ్ 8 అని ఇచ్చాడండి. సో సమ్ అనేది 8 కావాలి. ఎప్పుడండి, 3 dice త్రో చేస్తే. సో యాక్చువల్గా ప్రాబబిలిటీ దేనిపైన ఆధారపడుతుంది మనకంటే, ఫేవరబుల్ ఐటమ్ బై టోటల్ ఛాన్సెస్. సో టోటల్ ఛాన్సెస్ అంటే 3 days కాబట్టి 6 cube. సో టోటల్ ఛాన్సెస్ అనండి, సో 216. సో పైన ఏ నెంబర్ వస్తుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మన ఫేవర్ ఎంతండి, సమ్ అనేది 8 కావాలి. మొత్తం 3 days ఉన్నాయండి. సో ఫస్ట్ దానిపైన 1 తోటి స్టార్ట్ చేస్తే, సెకండ్ ఏముంటుందండి 1 తోటి స్టార్ట్ చేస్తే 6, 1 + 1 + 6 ఎంత అండి 8. ఇలా 8 కావాలి. సో 116, నెక్స్ట్ 25 అంటే 1,25 ఇట్లా ఉంటుందన్నమాట. సో 1 ప్రతిసారి రాయకండి. నెక్స్ట్ 3, 4 అండ్ నెక్స్ట్ ఎంత అండి 4, 3, 5, 2, 1, 6, 1. సో మొత్తం ఎన్ని ఉంటాయంటే, ఇప్పుడు 1 తోటి స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం మనకి 6 ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇప్పుడు 2తో స్టార్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ సమ్ ఎంత రావాలి, ఇక్కడ 2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సమ్ 6 రావాలి. అంటే ఏమేమి కేసెస్, 1,5 ఒకటి, 2,4 ఒకటి, 3,3 ఒకటి, 4,2 ఒకటి అండ్ 5,1 ఒకటి. సో మొత్తం 5 కేసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి 3తో స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం 4 కేసెస్ ఉంటాయి. అదే 4తో స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం 3 కేసెస్ ఉంటాయి. అండ్ 5తో స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం
మొత్తం 2 కేసెస్ ఉంటాయి. అండ్ 6తో స్టార్ట్ అయింది అనుకోండి 611 ఏంటంటే ఓన్లీ 1 కేసు ఉంటుంది. ఇప్పుడు మన ఫేవర్ ఎంతండి 1 + 2 + 3 + 4 + 5 + 6 అంటే 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 5 21, 21/216 అవర్ ఆన్సర్ అండి. సరే ఇది క్యాన్సిల్ చేయొచ్చు. 3 7s 3 7s 3 2s 3 7s 21, 3 2s 6 అండి. సో మనకి 7/72 అనేది ఆన్సర్ అండి. యాక్చువల్గా 7/72 అంటే ఆప్షన్ నెంబర్ 1 అండి. సో ఇది మనకి ఆన్సర్ కావాలి కానీ తను 1/12 అని ఇచ్చాడు. ఇది రాంగ్ అండి. ఆన్సర్ ఎంతండి 7/72, 7/72 అనేది ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా మనం ఐడెంటిఫై చేసి ఆప్షన్ని తప్పు పెడితేనే రైట్ వస్తుంది, అది కూడా మనకి మార్క్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా మిస్టేక్ అనేది ఆప్షన్ 1 అని ఇవ్వాలి, ఆప్షన్ 2 అని ఇచ్చాడు. ఓకేనా, ఇది ఫస్ట్ మిస్టేక్ అండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 172 ఇన్ మాస్టర్ కీ పేపర్ 172 అండి. సో మొత్తం కింద నుంచి వస్తున్నాం, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 172 అండి. సో 172 ఇది క్వశ్చన్ అండి. ఓకేనా, సో చూడండి ఒకసారి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 172 అనేది పైప్స్ అండ్ సిస్టమ్స్ పైన ఇచ్చాడు. సో ఇక్కడ మనకి మిస్టేక్ ఏంటంటే క్లియర్గా ఇఫ్ 2 pipes ఫంక్షన్స్ simultaneously the reservoir will be filled in 12 hours. One pipe fill the reservoir 10 hours faster than other. How many hours does the faster pipe will be reserved? సో ఇక్కడ మనకి ఏంటంటే 2 పైపులు ఏకకాలంలో పనిచేస్తున్నాయి. అట్లయితే 12 గంటలు నింపుతుంది. ఒక పైపు మరో పైపు కంటే 10 గంటలు వేగంగా జలాశయాన్ని నింపుతుంది. రిజర్వేయర్ నింపడానికి పైపు వేగవంతమైన పైపుకు పట్టే సమయం ఎంత? సో ఫాస్టర్ పైప్ ఏదైతే ఉందో అది తీసుకునే టైంని మనం ఎక్స్ అవర్స్ అని చెప్పి తీసుకోండి. ఇది వేగవంతమైన పైపు. సో మరో పైపుకి ఏమవుతుందంటే 10 గంటలు ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పైప్ అనుకోండి, స్పీడ్గా వస్తుంది అనుకోండి, ఫస్ట్ పైప్కి ఎక్స్ అవర్స్ అయితే సెకండ్ పైపు స్లోగా వస్తుంది, దీనికి ఎంత టైం పడుతుందండి ఎక్స్ + 10 అవర్స్. ఇక్కడ తను కన్ఫ్యూజ్ అయ్యాడండి, కన్ఫ్యూజ్ అయ్యి మనకు ఆన్సర్ రాంగ్ ఇచ్చాడు. యాక్చువల్గా ఆన్సర్ లేదండి ఇందులో 4 ఆప్షన్స్లో ఆన్సర్ లేదు మనకి. సో కామన్గా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ది ఎక్స్ అవర్స్ అయితే సెకండ్ది ఎక్స్ + 10 అవర్స్. ఇది స్పీడ్గా నింపేది, ఇది స్లోగా నింపేది. క్వశ్చన్ మీనింగ్ అదండి, మనం చాలా జాగ్రత్తగా చదవాలి క్వశ్చన్ని. ఇక్కడ స్పీడ్గా నింపేది ఎక్స్ అవర్స్ అయితే స్లోగా నింపేది ఎక్స్ + 10 అవర్స్. సో ఇప్పుడు మనకి స్పీడ్గా నింపేది 1 అవర్లో 1/x, స్లోగా నింపేది 1 అవర్లో 1/x + 10 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కలిపితే 1 అవర్లో 1/12 నిండుతుంది. ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి x = 20 వస్తుందండి. x = ఎంత వస్తుంది? పాజిటివ్ వాల్యూ 20 ఒకటి వస్తుంది. చూడండి ఒకసారి ఎల్సిఎం ఎంతండి? x × x + 10 x + 10 + x = 1/12. ఓకే, సో x + x ఎంత అండి? 2x × 12 24x + 10 × 12 120 విచ్ ఈజ్ ఈక్వల్స్ x² + 10x అండి. సో దీని ఈక్వేషన్ లెక్క రాసుకుంటే x² - 14x - 120 = 0 అండి. -14x - 120 = 0. సో ఇక్కడ మనకి ఎంత అంటే 120కి రూట్స్ తీయాలి. సో ఎట్లా రావాలి? 26 పెద్ద నెంబర్కి ఏముండాలి? మైనస్ ఉండాలి, చిన్న నెంబర్కి ఏముండాలి? ప్లస్ ఉండాలి. అంటే మన ఆన్సర్ ఎంత అండి? 20, ఇంకోటి -6. ఈ అవర్స్ ఎప్పుడు మైనస్లో ఉండొద్దు. సో +20. సో ఆన్సర్ ఎంత అండి? 20 అవర్స్. సో ఇప్పుడు x = ఎంత అండి? 20 అవర్స్. స్లోగా నింపేది ఎంత అండి? 30 అవర్స్. సో మనకి ఇక్కడ వేగవంతమైన పైపుకి ఎన్ని గంటలు పడుతుంది అంటే 20 గంటలు పడుతుంది. స్లోగా నింపేదానికి ఎన్ని గంటలు పడుతుంది అంటే 30 గంటలు పడుతుంది. ఇది స్లోగా నింపే పైప్, ఓకేనా. సో స్లోగా నింపేదానికి 30 అవర్స్, కానీ మనకి 30 అవర్స్ అని ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడికి వచ్చింది కాబట్టి. ఇది కాదండి, మనకు వేగవంతమైన పైప్ ఎంత అంటే 20 గంటలు. సో ఈ క్వశ్చన్ మీరు కావాలంటే ఇలా కూడా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వేగవంతంగా నింపేది 20 గంటలు, ఇంకో దానికి 10 గంటలు లేట్ పడుతుంది. 1/20 + 1/30 విచ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 60 ఎల్సిఎం 3 + 2 5/60 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/12 వచ్చిందండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో 12 అవర్స్ వచ్చేసింది కదా. సో మనకి ఫాస్ట్గా నింపే పైప్కేమో 20 అవర్స్, స్లోగా నింపే టైంకేమో 30 అవర్స్ టైం పడుతుంది. సో తను అడిగింది ఏంటంటే స్లోగా నింపడానికి కాదండి, ఫాస్ట్గా నింపేది. హౌ డస్ ద ఫాస్టర్ పైప్ కెన్ టేక్ ద ఫిల్ రిజర్వాయర్ అంటే ఆన్సర్ ఎంత ఉండాలి? మనకి 20 అవర్స్ ఉండాలి. ఇది ఆన్సర్ అండి. కానీ తను ఏమి ఇచ్చాడంటే 30 అవర్స్ అని ఇచ్చాడు. ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి 30 అని ఇచ్చాడు, ఇది రాంగ్ అండి. ఇక్కడ 20 లేదు, ఇక్కడ 20 లేదు. మిగిలిన ఆప్షన్స్లో ఆన్సర్ కూడా లేదు.
జాగ్రత్తగా గమనించండి. ఇది రెండో మిస్టేక్, ఓకేనా. అండ్ మూడో మిస్టేక్ వచ్చేసి 170, క్వశ్చన్ నెంబర్ 170. సో ఈ క్వశ్చన్ నెంబర్ 170 అనేది పార్ట్నర్షిప్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఉంది చూడండి క్వశ్చన్ నెంబర్ 170. ఈ 170 పార్ట్నర్షిప్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ ఇస్తున్నది ఏంటంటే ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ ఇన్వెస్ట్ 16,000 ఫర్ 8 months అండ్ బి ఇన్వెస్ట్ చెప్పలేదు, రిమైన్స్ ద బిజినెస్ ఫర్ 4 months ఓన్లీ. సో బి అనే పర్సన్ 4 months ఉన్నాడు, తన ఇన్వెస్ట్మెంట్ తెలియదు. సో దీంట్లో ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ బి క్లైమ్స్ 2/7. సో బీకి 2/7 తీసుకున్నాడు, అంటే ఏ అయితే తీసుకుంటాడండి 5/7 తీసుకుంటాడు. సో వాళ్ళ రేషియో ఎంతండి 2:5. సరే 5:2. ఇది ఏ, ఇది బి అండి. ఇప్పుడు బి అనే పర్సన్ 2 parts అవుట్ ఆఫ్ 7 parts తీసుకున్నాడు, అంటే ఏ అనే పర్సన్ ఎంత తీసుకుంటాడు 5 parts అవుట్ ఆఫ్ 7 parts తీసుకుంటాడు. సో అప్పుడు వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎంత 5/7:2/7. ఫస్ట్ ఏ రాస్తున్నా, తర్వాత బి రాస్తున్నా. 7 గెట్ క్యాన్సల్. 5:2 అనేది ప్రాఫిట్ రేషియో, అంటే 5:2 అనేది ప్రాఫిట్ రేషియో. ఇది ఏ టైము ప్లస్ ఇన్వెస్ట్మెంట్, ఇది బి టైము ప్లస్ ఇన్వెస్ట్మెంట్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్రాఫిట్ బి ప్రాఫిట్, ఓకేనా. ఇది ఈక్వల్ చేస్తాం. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్స్ వస్తుంది. అక్కడ అడుగుతుంది కూడా బి పెట్టుబడి ఎంత, అంటే బి పెట్టుబడి అంటే ఎక్స్ అండి. సో వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ బి అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్, లైక్ మనం ప్రోడక్ట్స్ ఆఫ్ ఎండ్ ఈక్వల్స్ టు 16,000 ఇంటూ 8 ఇంటూ 2 ఈక్వల్స్ టు 5 ఇంటూ ఎక్స్ ఇంటూ 4 రాయాలి, ఓకేనా. 4 1s 4 2s 5 1s ఎంత అంటే ఇది 3200. 3200 ఇంటూ 4 అండి. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి ఇప్పుడు 32 ఇంటూ 2 64 ఇంటూ 2 128,000. ఇది బి ఇన్వెస్ట్మెంట్. సో బి ఇన్వెస్ట్మెంట్ 2,1,256 అంటే 2,50,000 ఇచ్చాడండి. తప్పండి, ఇది 100% తప్పు. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఆన్సర్ ఎంత ఉండాలి 12,800 ఉండాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఉందా సార్ అంటే లేదండి మళ్ళీ. సో ఇది కూడా మిస్టేక్ అండి. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన మిస్టేక్స్ 3 అండి. ఒకటి 199, ఒకటి 172, ఇంకోటి 170. 3 మిస్టేక్స్ అండి, ఓకేనా. ఇగో ఇంకో మిస్టేక్ కూడా ఉందండి మ్యాథమెటికల్ ఎబిలిటీలో. క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 148 అండి. ఇగో ఇక్కడ ఉందండి క్వశ్చన్ నెంబర్ 148. ఇగో ఇది క్వశ్చన్ నెంబర్ 148. ఇక్కడ మనకి సర్ట్స్ పైన ఇస్తున్నాడు. అసలు ఇక్కడ క్వశ్చనే మిస్టేక్ అండి. √(x² ఇంటూ 15 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5² ఇంటూ 3² అని ఉండాలి. కానీ ఈ రూట్ అనేది ఇక్కడి వరకు ఇచ్చేసాడండి, ఇక్కడి వరకు ఇచ్చేసాడు, మధ్యలో ఈక్వల్ పెట్టాడు. దీనికి మీనింగే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్కి అసలు మీనింగే లేదు. ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలండి వాస్తవానికి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది x² ఇంటూ 15² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5² ఇంటూ 3² హోల్² అవుతుందండి, ఓకేనా. x² ఇంటూ 5² ఇంటూ 3² రాయొచ్చు. దీన్ని 5² ఇంటూ 3² ఇంటూ 5² ఇంటూ 3² రాయొచ్చు, ఓకే. 5² గెట్ క్యాన్సల్, 3² గెట్ క్యాన్సల్. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే x² ఈక్వల్స్ టు 225 వస్తుంది. సో x ఈక్వల్స్ టు 15 వస్తుంది. x ఈక్వల్స్ టు 15 అనేది రైట్ ఆన్సర్. కానీ ఈ క్వశ్చన్ని చూసినాక చెప్పండి ఇప్పుడు రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా. క్వశ్చన్ ఎట్లా ఉండాలి సార్ అంటే x² ఇంటూ 15² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5² ఇంటూ 3² ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ చూపించిన క్వశ్చన్ రెండు ఒకటేనా? ఇగో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న క్వశ్చన్ ఇదండి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఉండాల్సిన క్వశ్చన్ ఏంటి. సో క్వశ్చన్ ఎలా ఉండాలండి, ఇలా ఉండాలి. సరే ఇది సిస్టమ్ మిస్టేక్ అని వాళ్ళు చెప్పారు అనుకోండి, మార్క్స్ యాడ్ చేయాలి కదా. అది వాళ్ళ మిస్టేకే కదా. క్వశ్చన్ తయారు చేసింది ఎవరండి, వాళ్ళే కదా యాడ్ చేయాలి. ఇట్లా ఉండాలి క్వశ్చన్. నువ్వు ఇట్లా క్వశ్చన్ ఇస్తే కన్ఫ్యూజ్ కామా మేము. ఇట్లా ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతున్నాము, వచ్చిన క్వశ్చన్ చేయలేకపోతున్నాము, ఎంత సఫర్ అవుతున్నాం మేము. దీని ప్రాబ్లం ఏంటి అసలు, మీరు వెరిఫై చేయకపోవడం. నేను అడుగుతున్నా, ఈ ఎగ్జామ్ని మీరు రాసిరా ఫస్ట్ ఆఫ్ ఆల్. క్వశ్చన్ పేపర్ తయారు చేసి స్క్రూటినీ చేస్తారు కొంతమంది, అంటే టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ పేపర్ చూసినాక, ఈ పేపర్ చూసి టెస్ట్ చేసే వాళ్ళు ఏం రిజల్ట్ ఇచ్చారు, ఇట్లే ఉంటుంది క్వశ్చన్. సో పేపర్ రాసినప్పుడు ఆన్లైన్లో మీరు ఒకసారి చెక్ చేయాలండి. 50,000 మంది రాస్తున్న ఎగ్జామ్ పేపర్లో ఇంత చిన్న మిస్టేక్, సిల్లీ మిస్టేక్ ఎట్లా వస్తుంది? ఈ రూట్ ఎట్లా వస్తుందండి ఇక్కడ దాకా చెప్పారా మీరు? స్క్రూటినీ చేసి ఇక్కడికి ఆపేయనని చూసినామంటే చూసినాం. పిల్లలు ఇష్టం, వాళ్ళు రాసుకుంటారు, పిల్లల మీద విడిచిపెట్టాలి. తప్పండి, పిల్లలు బాధ్యులు గారు, మీరే బాధ్యులు, ఖచ్చితంగా మార్క్ యాడ్ చేయాల్సిందే. ఇంకోటి, దీని ద్వారా అసలు పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎంత క్వశ్చన్ అండి, మ్యాథమెటికల్ ఎబిలిటీలో 3rd క్వశ్చన్. మ్యాథమెటికల్ ఎబిలిటీ స్టార్ట్ అయింది, ఫస్ట్ క్వశ్చన్ చేసిన, సెకండ్ క్వశ్చన్ చేసిన, 3rd క్వశ్చన్ అర్థం కాలే.
స్టక్ అయినా ఏంటి ఇట్లా ఉంది క్వశ్చన్ అనేది. దీని ఇంపాక్ట్ 4th క్వశ్చన్ మీద పడ్డది నాకు, తర్వాత 5th క్వశ్చన్ మీద పడ్డది. మార్కులు తగ్గితే ఎవరండి బాధ్యులు? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ స్క్రూటినీ చేయాలి సార్, ఎందుకంటే ఇది 50,000 పైన ఎగ్జామ్ రాసే పిల్లలు ఎగ్జామ్ రాస్తారండి. సో వాళ్ళ జీవితాలండి ఇవన్నీ. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ మిస్టేక్ ఉంది కాబట్టి మాకు మార్క్ యాడ్ చేయాలని మేము అంటున్నాం. ఓకేనా. సో ఇప్పటి వరకు అర్థమెటిక్స్లో మనకి అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీలో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ మిస్టేక్ పోయినాయి సార్ అంటే 4 క్వశ్చన్స్ అండి. ఆ క్వశ్చన్ నెంబర్స్ రాస్తాను చూడండి. మాస్టర్ కీ పేపర్లో 148 ఒకటి, 170 ఒకటి, 172 ఒకటి, 199 ఒకటి. ఇప్పుడు మనము రీజనింగ్ అంటే అనాలిటికల్ ఎబిలిటీకి వచ్చేద్దాం. అనాలిటికల్ ఎబిలిటీలో క్వశ్చన్ నెంబర్ 72 అండి. క్వశ్చన్ నెంబర్ 72. ఈ క్వశ్చన్ నెంబర్ 72 అనేది క్లాక్స్ నుంచి అడిగింది. వాస్తవానికి ఇది పెద్ద మిస్టేక్ కాదు, కానీ మనం చెప్పాలి. వాస్తవానికి ఈ క్లాక్స్ నుంచి అడిగినప్పుడు మనకి ఏమంటుండు, ఎట్ వాట్ టైం బిట్వీన్ 6 o'clock and 7 o'clock క్లాక్ విల్ బి హ్యాండ్స్ ఏ క్లాక్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనకి 2 ముళ్ళులు ఎప్పుడు ఒకదానిపైన ఒకటి వస్తుంది అంటే 0 degrees θ = 0 degrees ఎప్పుడు ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 6 నుంచి 7 వరకు. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏంటి, θ = 30h - 11/2m. θ = 0 తీసుకోండి, 30 × h ఎంత, 6 hours. సో 6 hours తీసుకోండి. m వాల్యూ మనం కనుక్కోవాలి. ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 11/2 which is equals to 30 × 6 180. m equals to 2 × 180 360 divided by 11. సో 11 1s 11, 11 3s 33, 3 మిగిలింది 30, 11 2s 22, 8 మిగిలింది 8/11. సో నాకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 32 8/11 minutes 6 hours. 6 hours 32 11 8/11 ఉండాలి. కానీ నువ్వు ఆన్సర్ ఏమి ఇచ్చినావు, 33 అని ఇచ్చినావు. ఈ ఒక్కటి టైప్ చేయడానికి మీకు బద్ధకమా? ఇది ఒకటి టైప్ చేయడానికి బద్ధకమా? అదే మిస్టేక్ ఒకవేళ మేము చేసి ఇక్కడ ఒకవేళ 33 ఒకటి ఉంది, ఇంకోటి 32 8/11 ఉంది. ఇప్పుడు నేను 33 పెడితే మీరు ఆన్సర్ ఇస్తారా? ఇది ఉన్నప్పుడు ఇదే చేయాలంటారు, ఇది లేనప్పుడు నియర్ బై తీసుకోమని ఎక్కడని చెప్పినవా? అప్రాక్సిమేట్లీ అనే మన పదం వాడినవా? క్వశ్చన్లో అప్రాక్సిమేట్ అనే పదం ఉందా? లేనప్పుడు మరి 33 ఎట్లయితే ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఇది కదా, అవునా కాదా? కరెక్ట్ ఆన్సర్ ఇదైనప్పుడు మీరు 33ని ఎట్లా డిసైడ్ చేస్తారు ఆన్సర్ అని చెప్పాలి సార్ మీరు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే ఇది పెడితే ఆన్సర్ మార్క్ ఇస్తారా? ఇయ్యరు. అప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది చేయాలి, ఇది లేనప్పుడు ఇది పెట్టాలి అని ఎక్కడ చెప్పిస్తారు? ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఏమైనా ఇచ్చిరా? నాకు దాదాపుగా ఎక్కడ ఉంటుంది అని ఏమైనా అడిగిరా? నియర్ బై ఉంది కాబట్టి మేము తీసుకోవాలి అనుకోవాలి అంతే. కానీ మీరు ఇది టైప్ చేయడానికి మాత్రం బద్ధకం. మీకు 32 8/11 టైప్ చేయడానికి బద్ధకం. సరే, ఇది ఒక మిస్టేక్ అండి. ఇక నెక్స్ట్ మిస్టేక్ 33 క్వశ్చన్ అండి. మాస్టర్ కీ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 33 అండి. సో క్వశ్చన్ నెంబర్ 33, ఇంకా చాలా ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 33 ఇది క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు ఏం చెప్పనవసరం లేదు, 100% తప్పండి క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ సిరీస్ ఇచ్చాడు 6 12 -30 42 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత అంటే 6 అండి. ఇక్కడ తెలియదు, ఇక్కడ 12 అండి. ఇక్కడ 12 ఉంది కాబట్టి మధ్యలో 8 ఒకటి 10 ఒకటి రావాలి. 6 8 10 12 రావాలి. అంటే 12 + 8 ఎంత, 20 ఉండాలి. 20 + 10 ఎంత, 30 ఉండాలి. 30 + 12 ఎంత, 42 ఉండాలి. ఆన్సర్ ఎంత అండి, 20 ఉండాలి. ఆన్సర్ ఎంత అండి, 20 ఉండాలి. కానీ ఆన్సర్ ఏమి ఇచ్చారండి, 34 అని ఇచ్చారు. 24 అని ఇచ్చారు. ఇది తప్పండి. ఆన్సర్ ఎంత అండి, 20 ఈజ్ రైట్ ఆన్సర్. 20 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్ కదండి. ఈ క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 33. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ నెంబర్ ఎంత అండి, 72. అంతకంటే ముందు చెప్పిన క్వశ్చన్స్ ఉన్నాయి కదండి అర్థమెటిక్స్లో, అవి. ఇప్పటి వరకు మొత్తం ఎన్నండి, 6 మిస్టేక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయండి, 6 మిస్టేక్స్ వచ్చాయి. ఇంకా 5 మిస్టేక్స్ ఉన్నాయి. దట్ క్వశ్చన్ నెంబర్ 18. సో క్వశ్చన్ నెంబర్ 18 అంటే ఏంటది, డేటా సఫిషియన్సీ. ఇక డేటా సఫిషియన్సీ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 18 ఏదైతే ఉందో, ఇఫ్ A = B = C = D, ఫస్ట్దేమో A = 2A = B, D = 2B = C. మరి క్వశ్చన్ ఏ సార్, ఇది కండిషన్. క్వశ్చన్ ఉండాలి. క్వశ్చన్ ఇన్కంప్లీట్గా ఉంది. క్వశ్చన్ కంప్లీట్గా లేదు. క్వశ్చన్ ఈజ్ ఇన్కంప్లీట్. సో క్వశ్చనే ఇవ్వలేదు నాకు, నేను ఏం ఆన్సర్ చేయాలి? దేనికి ఆన్సర్ చేయాలి? క్వశ్చన్ ఇస్తే కదా ఆన్సర్ చేసేది. క్వశ్చన్ వేయకుండా ఆన్సర్ ఎట్లా చేస్తాం? ఈ క్వశ్చన్ కూడా మిస్టేకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అండి. దీని పక్కనే ఉంది.
ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ నెంబర్ 17లో ABCD ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ. ధన పూర్ణాంకాలు అయితే ఏ విలువ ఎంత అని అడిగాడు. సో పాజిటివ్ ఇంటీజర్స్ అయితే 1 తోటి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4 డాట్ 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 ఇన్ఫైనైట్ వరకు. ఇందులో ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్సే. ఓకే, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి మరి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ABC యావరేజ్ 15 ఇచ్చాడు. సో ABC యావరేజ్ 15 అయితే A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 45 అవుతుంది. సో ఇందులో ఏ వాల్యూ చెప్పచ్చా మనం? చెప్పలేము, ఎందుకంటే A ఈక్వల్స్ టు 1 అయితే ఈ రెండు 44 అవుతాయి, A ఈక్వల్స్ టు 2 అయితే ఈ రెండు 43 అవుతాయి, అంటే ఖచ్చితంగా చెప్పలేము. సెకండ్ కండిషన్ ఏంటి, BCD యావరేజ్ 20 అని ఇచ్చాడు, అంటే B ప్లస్ C ప్లస్ D ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాడు. అసలు ఇక్కడ ఏ అనేదే లేదు కాబట్టి ఈ ఒక్క దాంతో కూడా సరిపోదు, ఈ ఒక్క దాంతో కూడా సరిపోదు. ఈ రెండు కలిస్తే ఆన్సర్ చెప్పచ్చా లేదా మనం చూడాలి. ఫస్ట్ కండిషన్ ఏంటండి, A ప్లస్ C ప్లస్ D ఈక్వల్స్ టు 45. సెకండ్ ఏంటండి, B ప్లస్ C ప్లస్ D విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. A ప్లస్ B ప్లస్ C, ఓకే, B ప్లస్ C విచ్ ఈజ్ ఈక్వల్స్ 20. 60, 20 ఇంటూ 2, 20 ఇంటూ 3 60 అండి. ఇది యావరేజ్, ఇది టోటల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని మైనస్ చేసినాం అనుకోండి, A మైనస్ D వస్తుంది. ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, A మైనస్ D ఈక్వల్స్ టు 45 మైనస్ 60 మైనస్ 15 వస్తుంది. అంటే D మైనస్ A ఈక్వల్స్ టు 15 అనేది వస్తుంది. సో D అనేది పెద్ద సంఖ్య, A అనేది చిన్న సంఖ్య, D మైనస్ A ఈక్వల్స్ టు 15 రావాలి. అవి ఏంటి, పాజిటివ్ ఇంటీజర్స్ కావాలి. అంటే ఇది 16 అయింది అనుకోండి, ఇది 1 అవుతుంది. ఇది 16 అయింది అనుకోండి, ఇది 1 అవుతుంది. ఇది కనుక ఒకవేళ 17 అయింది అనుకోండి, ఇది 2 అవుతుంది. అంటే ఖచ్చితంగా చెప్పలేమని చెప్తున్నాను నేను. సో ఇక్కడ A ఈక్వల్స్ టు 1 అయితే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 44 అవుతుంది. A ఈక్వల్స్ టు 2 అయితే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 43 అవుతుంది. ఇప్పుడు A ఈక్వల్స్ టు 1 అయితే D ఈక్వల్స్ ఎంత కావాలి, 16 కావాలి. ఇది 16 అయితే B ప్లస్ C ఎంత అవుతుంది, 44 అవుతుంది. ఒకవేళ ఇది 17 అయితే ఇది 43 అవుతుంది. సో నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. A ఈక్వల్స్ టు పర్టికులర్గా ఒక నంబరు ఎంత 22 లేదా 15 అని చెప్పగలుగుతున్నామా? చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి A ఈక్వల్స్ టు పర్ఫెక్ట్గా మనం డిఫైన్ చేయలేము. A ఈక్వల్స్ టు పర్ఫెక్ట్గా డిఫైన్ చేయలేము కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్. ఇక్కడ మీరు ఆప్షన్ 3 అని ఇచ్చారు. ఈ రెండు యూజ్ చేస్తే A ఈక్వల్స్ టు వస్తుందని చెప్పారు. A ఈక్వల్స్ టు ఎంత చెప్పండి, ఖచ్చితంగా ఇంత అని చెప్పగలుగుతామా? A ఈక్వల్స్ టు చాలా వాల్యూస్ ఉన్నవి చెప్పలేము. కాబట్టి ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్, థర్డ్ వన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఈ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనకు మార్నింగ్ సెక్షన్లో కూడా ఇటువంటి క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చాడు, కాన్సిక్వెంట్గా ఆఫ్టర్నూన్లో కూడా ఈ మిస్టేక్ ఇచ్చాడు. సో ప్రోడక్ట్కి కోడ్ ఏంటి ఆ లాంగ్వేజ్లో, ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో AIEEE ఈక్వల్స్ టు BJFFF అని ఇచ్చాడండి. సో ఏకి +1 B, ఐకి +1 J, ఈకి +1 F. సో 3 టైమ్స్ వచ్చింది. అంటే +1 చేస్తే చాలు అంటే P+1 ఇదంతా చేస్తాం కాబట్టి ఈ ఒకటి సరిపోతుంది, నాకు ఈ ఒకటి సరిపోతుంది. ఈ రెండు ఎందుకు, నాకు రెండుతో అవసరం ఏమన్నా ఉందా? లేదు కదా, ఒకటి సరిపోతుంది. ఒకటి సరిపోయినప్పుడు నాకు ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఉండాలి. సరే, ఇది మీకు డౌట్ ఉంటే నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ తనిచ్చిన పేపర్లోనే ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఇప్పుడు అదే కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్లో ఇక్కడ చూడండి, ఇగో క్వశ్చన్ నెంబర్ 43 కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ హెల్పర్ ఈజ్ కోడెడ్ యాజ్ సంథింగ్. అయితే ఈ కోడ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఒకదాని సహాయంతో మనం ఆన్సర్ చేయొచ్చు, అంతే కదండి. ఒకదానితో సహాయంతో ఇక్కడ కూడా రైట్కి కోడ్ టైగర్ అయితే, సో దీనికి కోడ్ ఎంత అడిగింది అంటే ఒకదాని కోడ్తో సహాయంతో ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ 2 ఇచ్చాడు, అక్కడ ఒకటే ఇచ్చాడు. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ యాపిల్ని 50 అయితే ఆరెంజ్ ఈక్వల్స్ కోడ్ ఎంత అంటున్నాడు. అంటే ఒకదాని సహాయంతో ఆన్సర్ చేయొచ్చు అని తను ఒప్పుకుంటున్నాడు. స్కూటర్ ఈక్వల్స్ టు 22 అయితే ఈ కార్ ఈక్వల్స్ 20. అంటే ఒక్క క్వశ్చన్ తోటి మనం ఆన్సర్ చేయొచ్చు, రెండు అవసరం లేనప్పుడు మనకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎంత అండి, ఇది 15. క్వశ్చన్ నెంబర్ 15కి ఫస్ట్ వన్ సరిపోతుంది కదా. ఇక్కడ అన్ని +1 చేశాడు, ఇక్కడ కూడా +1 చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. ఎందుకు సెకండ్ వన్లో ఏం చేశాడు తెలుసా, ఇది -1 చేశాడు. సెకండ్ వన్లో ఏం చేశాడు, G-1, Y-1, P-1, S-1. ఈ సెకండ్ది కూడా వాస్తవం సరిపోతుంది. ఫస్ట్ సరిపోయినప్పుడు సెకండ్ చూడొద్దు, అది డేటా సఫిషియన్సీ రూల్, అవునా కాదా? ఈ ఫస్ట్దే సరిపోయినప్పుడు సెకండ్ దాంతో నేను ఎందుకు చూస్తా? ఇది సఫిషియెంట్ అయినప్పుడు ఇది చూడనవసరం లేదు. ఒకవేళ ఇది సఫిషియెంట్ కాకపోతే ఇది చూస్తాను, ఇది ఒక్కటే ఆన్సర్ వస్తే ఆప్షన్ 2 తీసుకుంటా. ఇక్కడ ఆప్షన్ 1 సరిపోతుంది నాకు, కానీ మీరేం చెప్పారు, 2 కలిస్తే ఆన్సర్ వస్తుంది అట. ఎట్లా వస్తుంది సార్ చెప్పండి ఒకసారి. ఈ రెండింటిని యూజ్ చేసి దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారా మీరు?
చెప్పండి ఒకసారి +1 ఒకసారి -1 ఏం చేయాలి? +1 తీసుకున్నా -1 తీసుకున్నా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకున్నా, రాస్తాను ఒకటే సరిపోతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్, మార్క్స్ ఇవ్వండి సార్. ఓకేనా? సో ఇది తప్పే. 15th ఆప్షన్ 1 అనేది ఉండాలి. ఈ క్వశ్చన్ నెంబర్ 14 అండి. సో యాక్చువల్గా ఇక్కడ చిన్న పదం మిస్ అయింది. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కంఫర్ట్ ఇన్ దట్ లాంగ్వేజ్? కంఫర్ట్కి లాంగ్వేజ్, ఈ కోడ్ లాంగ్వేజ్లో కోడ్ ఎంత అని అడిగిండు. PAKEW మీన్స్ సిట్ విత్ కంఫర్ట్, KADARAJA మీన్స్ సా విత్ కాన్ఫిడెన్స్ అని ఇచ్చాడండి. సో ఇక్కడ కంఫర్ట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం ఈ కంఫర్ట్ అంటే ఈ మూడిట్లో ఏవైనా కావచ్చు, ఖచ్చితంగా ఆన్సర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసామనుకోండి, ఈ రెండింటిని కంపేర్ చేస్తే విత్ అనేది కామన్ ఉంది, ఇక్కడ PA అనేది కామన్ ఉంది. ఓకే, ఒకవేళ విత్కు PA అయితే, సో PA ఈక్వల్స్ టు విత్ వెళ్ళిపోతే, సారీ ఇక్కడ విత్ అండి, ఇక్కడ ఎంతండి? PA కాదు KE, ఈ ఫస్ట్ది ఈ సెకండ్ది. సారీ అండి, KE ఈక్వల్స్ టు విత్ అయితే ఇది కన్ఫామ్గా, అంటే ఒకవేళ విత్కు కోడ్ ఎంత అంటే KE అని చెప్తాం. ఎప్పుడు? రెండింటిని యూజ్ చేస్తే విత్కు కోడ్ KE అని చెప్తాం. మరి ఈ సిట్, కంఫర్ట్, ఈ రెండింటికి ఛాన్స్ ఉంది, ఒకటి PA ఒకటి W. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే ఈ కంఫర్ట్ ఏదైతే ఉందో దీని కోడ్ ఎంతంటే ఐదర్ PA ఆర్ W. ఇది కరెక్ట్ ఆన్సరా కాదా? ఐదర్ PA ఆర్ W కాదు, ఒకటే చెప్పాలి అంటే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎగ్జాక్ట్ కోడ్ ఫర్ ఖచ్చితంగా కంఫర్ట్కి కోడ్ ఎంత అని అడిగినవా? కోడ్ ఎంతంటే ఐదర్ PA ఆర్ W అని చెప్తున్నా. ఇటువంటి క్వశ్చన్స్ మనం కోడింగ్ అండి ఇక్కడ మీరు చూడలేదా? ఇప్పుడు ఆప్షన్స్లో మీరు ఎప్పుడు ఇవ్వలేదా ఐదర్ PA ఆర్ W ఇది రైట్ ఆన్సర్ అనేది? ఇటువంటి క్వశ్చన్స్ ఉండయా? ఐదర్ PA ఆర్ W రైట్ వచ్చే ఆన్సర్స్ ఉంటాయా? ఉంటాయి. ఉన్నప్పుడు మరి రెండు కలిస్తే ఆన్సర్ చేసినా కాబట్టి ఆప్షన్ 3 ఇవ్వాలి కదా. ఇది బాగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది నేను అడిగేది, పైన పేపర్ తయారు చేసే వాళ్ళకి అర్థం కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూస్తారు. మీరు ఎక్కడైనా ఇటువంటి క్వశ్చన్ చూసున్నప్పుడు ఈ రెండు కలిస్తే మనం ఖచ్చితంగా ఆన్సర్ చెప్తున్నాం. మరి అక్కడ ఎగ్జాక్ట్ అని అడిగితే, ఖచ్చితంగా ఏంటి అని అడిగితే అప్పుడు ఆప్షన్ 4th రైట్ అవుతుంది. ఖచ్చితంగా అనే పదం వాడలేదు మీరు, ఎగ్జాక్ట్ అనే టర్మ్ మీరు యూజ్ చేయలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంతండి? 3 అనేది రైట్ ఆన్సర్. రెండు వాడితే ఐదర్ PA ఆర్ W అనేది రైట్ ఆన్సర్. ఐదర్ ఆర్ ఉండద్దు పక్కాగా అని ఏమైనా అడిగిరా? కోడ్ భాషలో కంఫర్ట్ కోడ్ ఏంటిది? ఐదర్ PA ఆర్ W చెప్పినా లేదా? చెప్పగలిగితే ఆన్సర్ పెట్టాలి కదా మనం. సో అట్లా అది మిస్టేక్ అయింది. అండ్ ఇంకొక మిస్టేక్ అండి, క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ ఎంతండి? క్వశ్చన్ నెంబర్ 8. సో ఈ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, ఈ క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఇది ఇంకా మీరు వాదించిన అవసరం లేదు, 100% మిస్టేక్ ఇది. వాట్ ఈస్ ద నితిన్ ర్యాంక్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్? ఒక క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో నితిన్ ఏ పొజిషన్లో ఉంటాడు అనేది అడుగుతున్నాడు. అది పై నుండి అంటే 1, 2, 3 నుండి 40 మధ్యలో నితిన్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ పాయింట్ చూడండి, దేర్ ఆర్ 10 స్టూడెంట్స్ బిట్వీన్ నితిన్ అండ్ దీపక్. సో 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరికండి? నితిన్కి దీపక్ 10 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు నితిన్ ర్యాంక్ తెలియదు కాబట్టి మనం చెప్పలేమని అనుకుంటాం, దీపక్ ర్యాంక్ కూడా తెలియదు కాబట్టి చెప్పలేమనుకుంటాం. ఇక సెకండ్ పాయింట్ చూసినప్పుడు ఏమంటాడు? ఓన్లీ దీపక్ గురించి చెప్తుండు. ఇది ఓన్లీ ఏ తప్పు, ఓన్లీ బి కూడా తప్పే. ఎందుకంటే ఓన్లీ దీపక్ గురించి చెప్పినప్పుడు దాంతో చేయలేము. ఈ రెండు కలిస్తే ఆన్సర్ వస్తుందని చెప్పి మీరు ఇచ్చిర్రు. ఈ రెండు కలిస్తే ఆన్సర్ వస్తుందని ఇచ్చారు. ఏ బేస్ మీద ఇచ్చారంటే ఇది 1, 2 ఇట్లా 40 వరకు ఇక్కడ దీపక్ ఉంటాడు. దీపక్ ర్యాంక్ ఎంత అంటే 20 అని ఇచ్చినాం. దీపక్ ర్యాంక్ 20 అని ఇచ్చినాం. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీపక్ నితిన్కి మధ్యన 10 మెంబర్స్ ఉంటారని ఇచ్చినాం. మంచిగా చూడండి, ఫస్ట్ పాయింట్, దేర్ ఆర్ 10 స్టూడెంట్స్ బిట్వీన్ నితిన్ అండ్ దీపక్ నితిన్ మధ్యన 10 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఇప్పుడు దీపక్ ఎంత? దీపక్ 20 అంటే నితిన్ ఎంత? 30 అంటే పైనుంచి ర్యాంక్ ఎంత? 30 అని చెప్తున్నారు. అందుకని ఆప్షన్ 3 ఇచ్చినావు. కాదు, 10 మంది గ్యాప్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా 10 వస్తుందా రాదా? ఇప్పుడు పోయిన నితిన్ అండి, నేనేమంటున్నానంటే ఈ క్వశ్చన్ చూడండి, 1, 2, 3 ఇక్కడ 10 రాసుకుంటూ వెళ్తే ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40 ఉన్నాయి అనుకోండి. ఇగో దీపక్ ర్యాంక్ ఎంత అంటే 20 అని ఇచ్చిండు. దీపక్ ర్యాంక్ ఎంత అండి? 20 అని ఇచ్చిండు. సో 10 మంది గ్యాప్లో నితిన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు, నితిన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 10, ఇక్కడ కూడా డిఫరెన్స్ 10. అంటే నితిన్ ర్యాంక్ 10, 30.
10 30 ఖచ్చితంగా చెప్తున్నామా? చెప్పట్లేనప్పుడు ఆప్షన్ ఎంత? 4th వన్ రైట్ ఆన్సర్. బట్ నువ్వేమి ఇచ్చినావు? 3rd వన్ ఇచ్చినావు. ఇక్కడ ఏముండాలి ఆన్సర్? 4th వన్ ఉండాలి. ఐదర్ 10 ఆర్ 30. కిందన మీదన తెలియదు, దీపక్కు గ్యాప్ ఉంది కానీ పర్ఫెక్ట్ తెలియదు. ఓకేనా అండి? సో ఇవి మిస్టేక్స్ అండి. ఈ మిస్టేక్స్ కాకుండా మిగిలిన పేపర్ ఏదైతే ఉందో యాక్చువల్గా మిస్టేక్స్ని కూడా మన స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసారు. దట్ ఈజ్ వామిక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. సో మీరు కూడా వామిక మ్యాథమెటిక్స్ కోర్స్ ఏదైతే ఉందో నమ్మండి. సో కోర్స్లో మీరు 100% ఈజీగా స్కోర్ చేయొచ్చు. తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ ఐసెట్ రాసే ఆంధ్ర విద్యార్థులకు చెప్తున్నానండి. సో తక్కువ టైంలో 25 రోజుల్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మన కోర్స్లో జాయిన్ కండి. వీడియో క్లాసెస్ ఉంటాయి, ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. మనం మిస్టేక్ చేయనీయము, అట్లా ఉంటుందండి. ఓకేనా? సో ఇటువంటి కోర్స్ అనేది మీకు కేవలం 600 రూపాయలకే మీకు కోర్స్ ఇస్తున్నాము. వీడియో క్లాసెస్ ఉంటాయి, అందులో మాక్ టెస్ట్లు ఉంటాయి. లైవ్ క్లాసెస్ ఎవ్రీ సండే ఉంటుందండి. లైవ్ క్లాసెస్ ఎవ్రీ సండే 11 AM ఉంటుంది. అదేవిధంగా మీకు PDF నోట్స్ ఫర్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుందండి. సో ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో మా యాప్ లింక్ ఇచ్చానండి. యాప్ లింక్ని డౌన్లోడ్, ఆ లింక్ క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. వామిక మ్యాథ్స్ అని ఉంటుంది. సో అందులో కోర్స్ వచ్చేసి టార్గెట్ ఐసెట్ 2024 అండి. కేవలం 600 రూపాయలకే ఉందండి. జాయిన్ కండి, 100% యూజ్ అవుతుంది. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.